హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిసెంబర్ 1 ఆదివారం కార్తీక అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఎలాంటి పరిహారాన్ని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఆ అమ్మవారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. డిసెంబరు 1 కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా శక్తివంతమైనది. అయితే ప్రతినెల వచ్చే అమావాస్యకు ఉండే ప్రాధాన్యత కంటే కార్తీకమాసంలో వచ్చే అమావాస్యకు మరింత ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం కార్తీకమాసంలో డిసెంబర్ 1వ తేదీన అమావాస్య వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టమూ ఐశ్వర్యమూ కలిసివస్తాయి. పెద్దలు పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. పెద్దలపై పిల్లలుపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుందని పరిహార శాస్త్రం చెబుతోంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేకమంది ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథి నవంబర్ 30, శనివారం ఉదయం 10:29 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ అమావాస్య తిథి డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 11:50 ముగుస్తుంది. క్యాలెండర్ను పరిశీలిస్తే ఈ సంవత్సరం కార్తీక అమావాస్య డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున జరుపుకుంటారు. కాబట్టి ఈ పరిహారం కూడా ఆదివారం చేసుకోవాలి. మీరు ఆదివారం ముందు రోజు అంటే శనివారం చేసుకోవాలి అనుకుంటే శనివారం కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే రాత్రిపూటే దిష్టి తీయాలి. పగటిపూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం రాదు. ముఖ్యంగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు. యాక్టివ్గా ఉండరు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇలాంటి పిల్లల దగ్గరకే దుష్టశక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు అంతా కూడా పోతుంది. దిష్టి దోషాలు పోతాయి. యాక్టివ్గా మారుతారు. కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వారు బాగా వృద్ధిలోకి రావాలంటే కొడుకులున్న తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య కలిసి వచ్చే రోజున ఈ పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెబుతున్నారు. కార్తీక మాసం ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మగ పిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. చాలామంది మీకు ఏంటి మగ పిల్లాడు ఉన్నాడు అంటారు. కొడుకులు ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయస్సు పెరిగే కొద్దీ దిష్టి పెరుగుతూనే ఉంటుంది. కనుక మగపిల్లలు ఉన్నవారు ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది. అలా దిష్టితీస్తే వారిపై ఉన్న చెడు కనుదృష్టి, ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా వృద్ధిలోకి వస్తారు. అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు. కార్తీక అమావాస్య రోజు మీ కొడుకులను ఒకచోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గళ్ల ఉప్పు, చిటికెడు ఆవాలు, 2 ఎండు మిరపకాయలు పట్టుకోండి. 2 చేతుల్లో పట్టుకుని ఆ తర్వాత మీ చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్యదిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తలపై నుండి కాళ్ల వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు తూతూ అని ఉమ్ము వేయించండి. తర్వాత మీ చేతిలోని ఉప్పు, ఆవాలను, మిరపకాయలను తీసుకుని వెనక్కి తిరగకుండా వెళ్లిపారే నీటిలో పడవేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. అంతేకాని అందరూ నడిచే చోట వేయవద్దు. ఆ తర్వాత దిష్టి తీసినవారు తీయించుకున్నవారు కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిటిలోకెల్లా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు.
కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అది కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. ఇంకొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు. మరికొంతమంది ఆవాలతో మాత్రమే దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. వీటిలో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. ఈ దిష్టిని సాయంత్రం 6 నుండి 7 గంటల 45 నిమిషాలలోపు తీయాలి. ఎప్పుడైనా సరే రాత్రిపుటే దిష్టి తీయాలి. పగటిపూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం రాదు. దిష్టి ఎలా తీయాలి అంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి 7 గంటల 45 నిమిషాలలోపు చక్కగా ఒక రాగి చెంబును తీసుకోండి. తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి. ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమ వేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ గళ్ళ ఉప్పును కూడా నీటిలో వేసేయండి. తర్వాత 3 ఎండుమిరపకాయలను కూడా వేయండి. కుంకుమ, ఉప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని చెడు నెగటివ్ ఎనర్జీని అద్భుతంగా తొలగించేస్తాయి. మన జీవితాన్ని మారుస్తాయి. ఇదంతా నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెబుతున్నాయి కనుక ఇవన్నీ నీటిలో వేయండి. తర్వాత ఈ చెంబును ఎడమ చేతిలో పట్టుకుని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఈ దిష్టి నీళ్లను తీసుకుని వెళ్లి ఇంటి బయట ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి. పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను సింక్లో పోయవద్దు. ఈ దిష్టి నీళ్లు కింద ఒలకకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్లి బయట పారవేయండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎంతమంది మగ పిల్లలు ఉన్నాసరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే. లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు. అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. పుష్టిగా తింటారు. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. యాక్టివ్గా మారిపోతారు. సన్నగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉన్న చెడు దృష్టి నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. సంపాదన పెరుగుతుంది. చెడు అలవాట్లను వదిలేస్తారు. ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. కార్తీక అమావాస్య నాడు నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడింది. ఇక అమావాస్యనాడు నరదృష్టి పోవడానికి చేయవలసిందల్లా నిమ్మకాయలు 4 భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కల మీద పసుపు, కుంకుమ వేసి పెట్టాలి. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరం కావడంతో పాటుగా నరదృష్టి మాయమవుతుంది. పట్టిపీడిస్తున్న దరిద్రం కూడా వదులుతుందని పెద్దలు చెప్తారు. అలాగే కార్తీక మాసం అమావాస్య రోజున చేసే దానధర్మాలు, జపతపాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. పితృకర్మలు నిర్వహించినా, వారి పేరుతో దానధర్మాలు చేసినా విశేష ఫలితాలు పొందుతారు. హిందూ మతంలో పౌర్ణమి, అమావాస్య తిథులు చాలా ప్రత్యేకంగా పరిగణించబడతాయి. అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి తిథి మర్నాడు వస్తుంది. అమావాస్య రోజున గంగాస్నానం, శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని, పితృదోషం తొలగిపోతుందని నమ్మకం. కార్తీక అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది. అలాగే కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాన్ని చేస్తే మీ ఖజానా డబ్బుతో నిండిపోతుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఈ పరిహారం లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను జపించడం. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి 108 నామాలను జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.